ఈ మధ్య మా కవితక్క మరి ఏదేదో మాట్లాడుతుందండి. అసలు ఎప్పుడు ఏ టాపిక్ మాట్లాడాలో తెలియకపోతే పాలిటిక్స్ లో దెబ్బైపోతామన్న విషయం కూడా మర్చిపోయినట్టుందండి. అది కాదమ్మా, మర్చిపోయినవన్నీ గుర్తు చేయాలని చూస్తున్నారేమోలే. అంటే పాత విషయాలు గుర్తు చేయడం వల్ల ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యి అసలుకే మోసం వచ్చేలా ఉందబ్బాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసలు ఎప్పుడు ఆ విషయం గురించి మాట్లాడిందే లేదు కదా. అంటే అది అప్పుడు గవర్నమెంట్లో ఉన్నాం కదా, ఎట్టా మాట్లాడదామమ్మా. అలాంటప్పుడు ఇప్పుడు మాట్లాడి అడ్డంగా దొరికిపోవడం ఎందుకు అబ్బాయి? తెలంగాణ రాజకీయాలు రకరకాలుగా ఉంటాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఇంటి పోరు ఎక్కువైపోయింది. ఇంటి పోరు అంటే పార్టీలో ఉంటే వాళ్ళతో కాదు, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ వ్యవహారం అన్నమాట. బీఆర్ఎస్ పార్టీపై అస్త్రాలను సంధించడమే పనిగా పెట్టుకున్న కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పుడు మరొకటి వదిలారు. ఈసారి కేసీఆర్ ను కూడా వదలలేదు. అంతేకాదు మళ్లీ యూటీబీటీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇన్నాళ్ళుగా లేనిది ఇప్పుడే కవితకు ఈ బ్యాచ్లు ఎందుకు గుర్తొచ్చాయో అన్న చర్చ మొదలైంది. ఉప్పల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కూకట్పల్లిలో మొత్తం బీటీ బ్యాచ్ గెలిచిందంటున్నారు కవిత. ఇంతకీ ఈ బీటీ బ్యాచ్ అంటే బంగారు తెలంగాణ బ్యాచ్ అన్నమాట. ఈ పదం తెలంగాణ ఏర్పడిన తొలి రోజుల్లో బాగా వినిపించేది. అప్పట్లో ఇతర పార్టీలో గెలిచి బీఆర్ఎస్ లో చేరిన నేతల్ని బీటీ బ్యాచ్ అని పిలిచేవారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఈ పదాన్ని వాడుతున్నారు కవిత. ఇదంతా ఎందుకు అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరి పదవులు దక్కించుకున్న వాళ్ళని బీటీ బ్యాచ్ అని పిలిచేవారు. ఉద్యమంలో కష్టపడినోళ్ళకు కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు కట్టబెట్టడంపై విమర్శలు కూడా వచ్చాయి. బంగారు తెలంగాణ ఫలాలను అందుకుంటున్నారంటూ వీళ్ళని బీటీ బ్యాచ్ అంటూ ఆ పార్టీలోని కొంతమంది వ్యంగ్యంగా పిలుచుకునేవాళ్ళు. కానీ కవిత ఇలా బీటీ బ్యాచ్ అని ఎప్పుడూ అనలేదు. పార్టీ రెండోసారి గెలిచిన తర్వాత సేమ్ సీను రిపీట్ అయినప్పుడు కూడా కవిత మాట్లాడలేదు. 10 ఏళ్ల మౌనం తర్వాత ఇప్పుడు సడన్ గా ఎందుకు మాట్లాడుతున్నారన్నదే చర్చ. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కవిత వ్యవహరిస్తున్నారు అన్నదే ఎప్పటికే అర్థమవుతోంది. కానీ ఇలా యూటీబీటీ బ్యాచ్ అంటూ మాట్లాడటం కొంతవరకు బ్యాక్ ఫైర్ అయ్యేలానే ఉంది. ఇదొక్క విషయంలోనే కాదు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వాటిపై విమర్శలు, ఆరోపణలు విన్న ప్రతిసారి ఇన్నాళ్ళు ఏం చేశావు కవితమ్మ అనే ప్రశ్న జనాల నుంచే వస్తుందట. ఇన్నాళ్ళు తనకు తెలియదన్నట్టుగా చెప్పిన మాటలు ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదంటున్నారు. కవిత చేసిన అక్రమాల చిట్టా తమ దగ్గర ఉందని, వాటి గురించి మాట్లాడితే అసలు తట్టుకోలేరని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వార్నింగ్ ఇస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జాగృతిని బరిలోకి దింపుతారని, అందుకే ఈ ప్రాంతంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని కవిత టార్గెట్ చేశారన్న చర్చ కూడా జరుగుతోంది. ఎంతకాలం కవిత విషయంలో చూసి చూడనట్టు వదిలేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇకపై మాత్రం మాటకు తోటా పేల్చాల్సిందే అని డిసైడ్ అయ్యారట. కవిత వ్యవహారం ఇప్పుడు బీఆర్ఎస్ కు చిరాకు తెప్పిస్తుండగా కాంగ్రెస్ నేతలు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారట. తాము చేయాల్సిన పనిని కవిత చేస్తుండటమే ఈ హ్యాపీనెస్ కి కారణం.